సరే వాడు ఎంతటి వ్యక్తి అయినా సరే వాడిపైన ఈ వ్యవస్థలో ఒక వివక్షత చూపెడతారు. ఈ లైన్ బాగుంది, ఒకసారి చూడు. డబ్బుకు వ్యవస్థ దాసోహం అయిపోయింది, ఇది వాస్తవం. ఒక్కసారి ఆ రియాలిటీ నుంచి మనం బయటపడాలి, ఆ యొక్క వ్యామోహం నుంచి, ఆ యొక్క మైకం నుంచి మనం బయటపడాలి. పైసలు ఉన్నా లేకున్నా ఒక సామాన్యుడికి జరగాల్సిన న్యాయం జరగాలి ఈ వ్యవస్థలో. ఎవరు ఇక ఏకంగా ఈయననే డిప్యూటీ సీఎమా ఆయన ఫోన్ చేసిన, డిప్యూటీ సీఎమే అజిత్ పవార్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఫోన్ చేసి ఏసీబీకి ఆదేశాలు జారీ చేసినట. మనోళ్ళే వాళ్ళు, మనకు రావాల్సిన మూటలు వచ్చేసినాయి, ఏమనకు నీకు కూడా అలకించాలి, ఒక 10% పంపిస్తా అని చెప్పుకుంటాడు. కథ క్లోజ్. ఇక సన్మానాలు మంచిగా చంపారు సార్, మీరు చిన్నోళ్ళైనా మీరు చిన్న వయసులో బాగా తాగి చంపారు అని చెప్పేసి పోలీసు వాళ్ళకి ఆ పిల్లగానికి దండేసి సలాం కొడుతారు. గిట్లా పైసలు ఉంటే ఏమైనా చేయొచ్చు, ప్రాణాలు తీసినా బయటపడవచ్చు పైసలు ఉంటే. ఈ వ్యవస్థలో గది నడుస్తూ ఉంది. చట్టం ఎవరికి దాసోహం కావద్దు. చట్టం స్ట్రిక్ట్గా ఉంటే, ఈ యొక్క అధికారులు స్ట్రిక్ట్గా ఉంటే, పోలీస్ ఆఫీసర్లు గట్టిగా ఉంటే, రాజకీయ నాయకులతోటి డబ్బులున్నోళ్ళతోటి ప్రజలకు సమస్య ఉండదు. నా వెనక మా పోలీస్ అన్న ఉన్నాడు అన్న ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యాన్ని సంపకుర్రి, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండ్రి, దయచేసి దాన్ని నిలబెట్టుకోండి. విజయంతో వీరమణ. ఏపీలో జగన్ కక్ష సాధింపులకు పాల్పడిన పోలీసు యూనిఫామ్లోనే ఏసీబీ రిటైర్. ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్గా పోస్టింగ్, మధ్యాహ్నం బాధ్యతలు, సాయంత్రం రిటైర్ అట. ప్రింటింగ్ స్టేషనరీ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చిరట. ఇక ఆయన యొక్క చూడాలి. ఏపీలో జగన్ కక్ష సాధింపులకు పాల్పడిన పోలీసు యూనిఫామ్లోనే ఏసీబీ రిటైర్ అయిపోయింది. రైట్. సాక్షి ఈ మళ్ళీ వచ్చిండుగా ఈ దొంగబాడుకో ఏం చేసిండు ప్రజలు. ఆదివారం లొంగిపోతా. ఎన్నికల ప్రచారం కోసం బెయిల్పై తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదివారం తిరిగి లొంగిపోనున్నారు. రేపే 2 తారీఖు లొంగిపోవాలని చెప్పేసి ఆల్రెడీ ఒక తాత్కాలికమైన బెయిల్ ఇచ్చింది ఆయన యొక్క ఎన్నికల ప్రచారం కోసమే కోర్టు. ఇప్పుడు మళ్ళా తిరిగి జైలుకు వెళ్ళనున్నారు. భారత్ ఎన్నికలపై విదేశీ కుట్ర. ప్రజాభిప్రాయాన్ని ఏఐతో ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెల్ కేంద్రంగా జరిగిన కోర్టు ఆపరేషన్ను ఓపెన్ఏఐ బయటపెట్టింది. ఇక ఈడ ఈ చూడ్రి, ఓట్లేసేదేమో ఎవడో ఒక మారుమూల ఉన్న గ్రామాలు ఇంటున్నాడు, నాలంటాడు, నీళ్ళుంటాడు. మన మనసులో ఏముందో కూడా ఇజ్రాయెల్ కేంద్రంగా జరిగిన కోర్టు ఆపరేషన్లా వెలువడుతున్నాడు. ఇజ్రాయెల్ కేంద్రం గీడ జరిగిన ముచ్చట గాడ చెప్తావు రైట్. ఇక అందరూ మొత్తం ఈ 140 కోట్ల పైచిలకి జనాభా అంతా పోయి ఇజ్రాయెల్ చేయలే చెప్పిరాం. మేము అందరం ఓట్లు గీళ్ళకే వేసినామని చెప్పిరాము. ఇక గీ లంగ పనులు మానుకోరు, ఏదో ఇక అంత ఇక చేస్తూ ఉంటారు. ఇక ఎటు పొద్దేరగాక ఇక చేస్తూ ఉంటారు ఈ ముచ్చట్లని. ఎంపీ ప్రజ్వల్ రేవన్న అరెస్టు. లైంగిక దాడుల కేసు నిందితుడు జేడీఎస్ ఎంపీ హసాన్ ప్రజ్వల్ రేవన్న ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి పోలీసులకు చిక్కాడు. నిన్న బెంగళూరు కాడ పట్టుకురాట. ఇక విదేశాల నుంచి వెళ్ళి ఫ్లైట్లో వస్తుంటే కాబట్టి పట్టుకొని వీఐపీ సెక్షన్లో మర్యాదలు చేయకుండా ఆ పిల్లలని వాయంగా లాఠీతోటి వాళ్ళకు కొడితే ఓ మామూలు వ్యక్తి చేస్తే ఎట్లయితే దానిపైన అది చేస్తారో వీళ్ళపైన కూడా అట్లే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే విలువలు లేకుండా ఆడవాళ్ళ మాన ప్రాణాలతోటి ఆడుకున్న ఇటువంటి వాళ్ళకు శిక్ష పడాలి ఖచ్చితంగా. డొనాల్డ్ ట్రంప్ దోషి. పోర్న్ స్టారు స్టార్మీ డేనియల్స్కు $1,30,00,000 చెల్లించి రికార్డులు తారుమారు చేసిన కేసులో ట్రంప్ను కోర్టు దోషిగా తేల్చినట. గిరేం పనే నీకు ఈ వయసులో కూడా. చండీగఢ్ సహా 7 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో పోలింగ్ మనం ఇందాక చూసినాం కదా. ఇవాళ తుది పోటీ ఉంటుంది మొత్తం. ఇక వచ్చిందే సగం బ్లాక్తో ఆగం. పత్తి విత్తనాల కోసం రైతుల ఆగచాట్లు. సీజన్ మొదలయ్యేదాకా ఏమాత్రం పట్టించుకొని వ్యవసాయ శాఖ. అవసరమైన విత్తనాల్లో సగమే సిద్ధం, ఇంకా సేకరణలో అధికారులు. నల్ల బజారుకు బ్రాండెడ్ నాణ్యమైన విత్తనాలు, 2 ధరకు విక్రయాలు. కొన్ని చోట్ల కాలం చెల్లించిన సీడ్స్ అంటగడుతున్న వ్యాపారులు. అనుమతి లేని BT3 విత్తనాల విక్రయాలు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన విత్తనాలను కూడా కొన్ని చోట్ల అమ్ముతుర్రట. ఈ అనుమతి లేని BT3 విత్తనాలను కూడా అమ్మకాల్లో పెట్టేసినట. వ్యాపారులతో అధికారులు కుమ్మక్కై తూతూ మంత్రంగా దాడులు. ఏదో రైట్స్ ఈ నకిలీ విత్తనాలపైన రైట్స్ చేస్తారు కదా, తూతూ మంత్రం అంటారు కదా. చేసినామంటే చేసిన, దొరికినట్టు అది దొరికినట్టు అయిపోయింది, ఏం జరగదు.
పైన పటారం లోన లొటారం అన్నట్టు తూతూ మంత్రంగా తూప అది అయిపోయింది. ఇక గిట్టే ఏం ఉండదు ఆడ, పని ఉండదు, పాడుండదు, నిజంగా ఆ ఎంక్వైరీ ఉండదు. ఆ విధంగా చేస్తున్నట గిట్లా బారులు తీరు. ఇందాక బాధ అనిపించింది జర, ఈ 3 పత్రికలలో కూడా రైతుల ముచ్చట రాలే జర. అట్లీస్ట్ ఈ సాక్షి పేపర్లో అయినా వచ్చింది, సంతోషం అట్లీస్ట్ వచ్చినందుకు.